ఇది కర్మ ఫిలాసఫీ చెక్ చేస్తారు. సో అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా రికార్డ్ చేయాలి. సో తండ్రి సంబంధంలో ఏం చేయమంటున్నాడు? సుపుత్రులైన ప్రత్యక్షత చేయమంటున్నాడు. మనం కుపుత్రులై వ్యతిరేక దిశలో చేసాం అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? తండ్రి సంబంధం ద్వారా ఏ సంతోషాన్ని, ఏ భద్రతని ఏదైతే పొందాలో అది రాదు. చాలా మందికి తండ్రి కూడా సహయోగం ఇచ్చే విధంగా ఉండరు. పిల్లలు చదువుకుంటామంటే కూడా ఎందుకు వచ్చి పెళ్లిళ్ళు చేసేసి మా అమ్మ నాన్న పెళ్లి చేసేసారు, మేము చదువుకోలేకపోయామని అంటూ ఉంటారు. ఎందుకు? ఇక్కడ వీళ్ళు పోయిన కల్పంలో సరిగ్గా చేయలేదు. అంటే తండ్రిని ప్రత్యక్షం చేయడము, ఆ తర్వాత టీచరి సంబంధంలో ఆ ఆజ్ఞాకారుల ఏదైతే అవ్వాలో దాన్ని పూర్తిగా రికార్డింగ్‌లో చేయకపోయేసరికి ఏమైపోయిందంటే, ఆ చదువు రాలేదు. ఆ 18 ఏదో చిన్నప్పుడే చేసేసి పడేసారు. సద్గురు సంబంధంలో ఆ నమ్మకము. ఆయన ఎక్కడ అంటే ఇంక పూర్తి ఆజ్ఞాకారులైపోవాలి.